ఫిబ్రవరిలో డబ్బింగ్ సినిమాలతో కలిపి మొత్తం 27 చిత్రాలు వచ్చాయి. అయితే ఇందులో కేవలం మూడు డబ్బింగ్ సినిమాలు. ఫిబ్రవరి ఫస్ట్ వీకెండ్ లో ఏకంగా 9 సినిమాలు విడుదలయ్యాయి. అవన్నీ స్ట్రైట్ మూవీస్ కావడం విశేషం. వాటిల్లో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మాత్రమే కాసంత సెన్సిబుల్ మూవీ. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు అద్భుతంగా దక్కాయి. కానీ సినిమా కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అదే వారం వచ్చిన కిస్మత్, హ్యాపీ ఎండింగ్, ధీరా, బూట్ కట్ బాలరాజు కూడా బాక్స్ ఆఫీస్ లో ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాయి. సంక్రాంతి బరిలో దిగాల్సిన రవితేజ ఈగల్ తో పాటు రజనీకాంత్ కీ రోల్ ప్లే చేసిన లాల్ సలాం మూవీ ఫిబ్రవరి 9న జనం ముందుకి వచ్చాయి. దీనికి ఒక రోజు ముందు జగన్ ఓదార్పు యాత్ర నేపథ్యంలో తెరకెక్కిన యాత్ర 2 విడుదలైంది. 5 ఏళ్ల క్రితం ఇదే రోజు వచ్చిన యాత్ర స్థాయిలో ఈ సినిమాకి ఆదరణ లభించలేదు. అలానే ఇదే వారం వచ్చిన మరో తమిళ అనువాద చిత్రం ట్రూ లవర్ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఎన్నో ఆశలతో వచ్చిన ఈగల్లో యాక్షన్ సీన్స్ రవితేజ అభిమానులను ఆకట్టుకున్నా కమర్షియల్ గా ఈ సినిమా సోసోగానే సాగింది. ఫిబ్రవరి నెల 3rd వీకెండ్ లో అమరావతి రైతుల కన్నీటి కథ నేపథ్యంలో తెరకెక్కిన రాజధాని ఫైల్స్ మూవీ విడుదలై పర్వాలేదు అనిపించుకుంది. దీంతో పాటు సందీప్ కిషన్ ఊరి పేరు భైరవకోన, ఐ హేట్ లవ్, డ్రిల్, ప్రవీణ్ ఐపీఎస్ వంటి చిత్రాలు వచ్చాయి. ఈ వారంలోని ప్రియమణి నటించిన థ్రిల్లర్ మూవీ బామకాలపం 2 ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. ఇవేవి కూడా వ్యూవర్స్ ని సంతృప్తి పరచలేకపోయాయి. ఇక లాస్ట్ వీకెండ్ లో కూడా 7 స్ట్రైట్ సినిమాలు, ఒక మలయాళ డబ్బింగ్ సినిమా విడుదలయ్యాయి. వైవా హర్ష సుందర మాస్టర్ తో హీరోగా ఎంట్రీ ఇస్తే, అభినవ్ గోమాటం మస్త్ షేడ్స్ ఉన్నాయిరాతో కథానాయకుడిగా అదృష్టం పరీక్షించుకున్నాడు. అలానే ముమ్మటి మలయాళం చిత్రం భ్రమయుగం కూడా ఇదే వారం తెలుగులో వచ్చింది. కానీ ఇవేవి కమర్షియల్ సక్సెస్ ను అందుకోలేదు. ఆ రకంగా ఈ ఫిబ్రవరి అందరికీ నిరాశనే మిగిల్చింది.